చదువుతున్నాం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్టు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునో లేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ మరొకసారి బైబిల్ చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్టు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలములన్నట్లుగా దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేదు. హల్లెలూయా. ఈరోజు గడిచిన వారం అంతా ప్రభు మనను కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినం పరిశుద్ధమైన ఆదివారం దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారం మనం ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే, నీ దేవుడు ఎవరంటే నీ సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడును మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మనము ఈ దేవుడు ఎవరు అని మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడు ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఈజ్ ఏ క్రియేటర్. ఆయన సృష్టించిన దేవుడు. ఈ లోకమును, ఆకాశం సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఎవరంటే ఆయన సృష్టికర్త. సపోజ్ ఒక ఫోన్ ఉందంటే, ఆ ఫోన్ ఎవరో ఒకరు కనిపెట్టాలి. ఆ కనిపెట్టిన వాడు సృష్టికర్త. అలాగే ఫ్యాన్ ఉందంటే దాన్ని కనిపెట్టిన వాడు దాని యొక్క సృష్టికర్త. ఒక ట్రైన్ ఉందంటే దాన్ని కనిపెట్టిన వాడు అవరి యొక్క సృష్టికర్త. విమానం, ఇంకా ఈ లోకంలో ఏ వస్తువు మనకు కనపడుతున్నా ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి సృష్టించాడు, కనిపెట్టాడు. మనకు అర్థం అంటే ఒక మనిషి కనిపెట్టాడు. కనిపెడితేనే ఈరోజు మనం ఫోన్ వాడు. ఒకప్పుడు ఫోన్ లేదు, ఉత్తరాలు రాసుకునేవాడు చిన్నగా. ఆ ఉత్తరం కూడా ఎట్లా, ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వ్యక్తికి ఉత్తరం తీసుకెళ్ళాలి. ఇంకా పాత రోజులు అంటే మరి నాకైతే తెలియదు కానీ పావులను తీసుకెళ్ళాను, లేకపోతే ఏదో పక్షులు తీసుకెళ్ళాను అంటారు. సరే, ఏదేమైనా ఈ రోజు మనం ఏది చూస్తున్నా దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ వస్తువును సృష్టించాడు. ఈ రోజు మనం ధ్యానం చేసుకునే అంశం ఏంటంటే, నీవు నేను ఆరాధించే దేవుడు ఒక సృష్టి. ఈ భూమినే కాదు, ఆకాశమునే కాదు, జంతువులే కాదు, సమస్త ఈవులన్నిటినీ ఆయనే సృష్టించాడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. దేవుడు ఏం చేశారంట? ఆకాశమును సృష్టించాడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచడు. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించదు. మనం ఆదికాండం 1వ వెళ్తాం. అప్పుడు మనకి ఇంకా క్లియర్గా ఆ దేవుడు ఎలాగా సృష్టి
సృష్టించాడో మనకు అర్థమవుతా ఉంటుంది. యెషయా ప్రవక్త ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, నీ దేవుడు ఎవరో తెలుసా? ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారంగా ఉండునట్లు ఆయన సృజించలేదు కానీ నీకు ఒక నివాస స్థలముగా దాన్ని సృజించను. ఆయన చెప్పులు ఏమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు మనలను సృష్టించాడు, ఈ లోకాన్ని సృష్టించాడు. నీకు నాకు కనపడుతున్న చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఆకాశములు అన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆయన నోటి మాట చేత దేవుడు ఏం చేశాడంట? సృష్టించాడు. మరొక మాట చదవండి, 51వ అధ్యాయం యెషయా గ్రంథం, 51వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ అధ్యాయం. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టు వాని క్రోధం ఏమాయను? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇశ్రాయేలు చెప్తున్నారు. బాధ పెట్టువాడు నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు ఆకాశమును వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తవైన యెహోవాను మరచుదువా? హల్లెలూయా. భూమికి పునాదులు వేసిన యెహోవా. నీ దేవుడు ఎవరో తెలుసా? భూమికి పునాదులు. ఒక ఇల్లు కట్టాలంటే ఈ మందిరం మనం పెట్టాం, పునాది. అలాగే ఈ భూమి మన నేల మీద నడుస్తున్న ఈ భూమికి ఆయనే పునాదులు వేసినాడు. కనపడుతున్న ఈ ఆకాశములకు, కనపడుతున్న ఒక ఆకాశమే, ఇంకా 2 ఆకాశం, మధ్యాకాశం ఉంటే ఆ ఆకాశం, ఇవన్నిటినీ సృష్టించిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొక మాట మనం చదువుదాం, ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము తన తమ్ముడు కుమారుడైన లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతుంది. అయితే యుద్ధంలో తన తమ్ముడు కుటుంబాన్ని కూడా ఆ రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కుటుంబాన్ని విడిపించడానికి అబ్రహాము వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి గెలిచి మరలా తన తమ్ముడు కుటుంబాన్ని, అంటే తన లోతును, తన భార్యను, తన బిడ్డలను అందరినీ కూడా, వాళ్ళ ఆస్తి అందరినీ మరలా అబ్రహాము ఏం చేస్తాడంటే వాళ్ళకి ఆ లోతుకు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత వస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరే మెల్కీసెదెకు. 18వ వచనం. మరియు షాలేం రాజు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చును. అతను సర్వోన్నతునికి దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త. ఎవరంట దేవుడు? ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుడి వల్ల అబ్రహాము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. నిన్ను నన్ను ఆశీర్వదించేది ఏ దేవుడు తెలుసా? ఈ మనుషులు సృష్టించిన, మనుషులు కలుగు చేసుకున్న దేవుడు కాదు. ఆకాశము భూమిని సృష్టించిన సృష్టికర్త అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని మెల్కీసెదెకు అనే ఒక ప్రధాన యాజకుడైన సేవకుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఎవరి పేరు ఆశీర్వదిస్తాడు? ఆకాశమును భూమికి సృష్టికర్తలైన సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామా
నీవు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఈ రోజు నీవు ఈ విధంగా ఆశీర్వదించబడాలి. నేను పలుకుతున్నాను, యేసు నామములో నేను పలుకుతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఎవరి చేత ఆశీర్వదించబడాలంటే ఆకాశమును భూమిని సమస్తను సృష్టించిన సృష్టికర్త వలన నీవు ఆశీర్వదించబడును గాక. దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు జనరల్ గా మనం ఆలోచించే వ్యక్తిగా ఉండకూడదు. ఈ సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం చేసిన పని 20 వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పాను. అప్పుడు అతను అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక సేవకుడు ఎప్పుడైతే అబ్రహాము భూమికి సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు నిన్ను ఆశీర్వదించబడను గాక అని పలికినప్పుడు అబ్రహాము సంతోషంతో ఆ ప్రధాన యాజకుడికి అతను ఏం చెల్లించాడంటే 10వ వంతు. చూడండి, అప్పటి నుంచి అబ్రహాము దగ్గర నుంచే స్టార్ట్ అయింది దేవునికి 10వ వంతు దశమభాగం దేవునికి ఇవ్వటం అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు, నీ దేవుడు ఎవరంటే ఈజ్ ఎ క్రియేటర్, లేని దానిని కూడా సృష్టించగలిగే సృష్టికర్త. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది, సమాధిలో పెట్టబడింది. ఆ కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం. కానీ అనుకోని రీతిగా లాజరు చనిపోయాడు. చనిపోయిన ఆ లాజరు చూద్దామని వెళ్తే ఆ అక్క చెల్లెలు అన్నారు, అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బతికేవాడు, కానీ ఇప్పుడు చచ్చిపోయి 4 రోజులైంది అనంటే యేసు ప్రభువు మాట్లాడతాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆ మాటని ఎక్కడ ఆయన సమాధి చేసిన స్థలం ఎక్కడ అంటే, ఇప్పుడు ఎందుకయ్యా చచ్చిపోయాడు కదా, 4 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకయ్యా అని మాట అంటుంది. లేదు, ఇప్పుడు మనం వెళ్తామంటే అక్కడికి వెళ్ళి ఒకే ఒక మాట అన్నాడు. ఏమంటే సార్, అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా. హల్లెలూయా. చచ్చిపోయిన వ్యక్తిని లేపగలిగే శక్తి కలిగిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన క్రియేటర్. ఎందుకంటే ప్రాణం పోసేది ఆయనే, ప్రాణం ఇచ్చేవాడు ఆయన, ప్రాణం మన కోసం పెట్టినవాడు. ఆమేన్. కాబట్టి మన దేవుడు సృష్టికర్త. ఆయన ఎంత గొప్ప సృష్టికర్త ఈరోజు మీకు అర్థమవ్వాలి. ఆ సృష్టికర్త యొక్క విలువ, దేవుడి యొక్క ఎలాగ ఈ సృష్టిని సృష్టించాడో అన్న విషయం మనకు అర్థమైతే మన దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెప్పుకోకుండా ఉండలేము. నిజంగా ఆయన చేసిన విధానం ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం రండి, 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. ఆదియందు అంటే దానికంటే ఇంకా ముందులో ఉందా? ముందులో ఉందా? అదో ఇంగ్లీష్ లో ఏమన్నా ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ అంటే ఇక్కడి నుంచే ప్రారంభం, దీని ముందేమి లేదు. ఇన్ ద బిగినింగ్ అంటే ఇక్కడి నుంచే ప్రారంభం. ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఒక రోజు అయింది. ఇందాక మనం ఇందాక మాట్లాడుకున్న యెషయాలో 43వ అధ్యాయంలో భూమి నిరాకారముగా, దేవుడు భూమి నిరాకారముగా సూర్యుడుగా ఉన్న భూమిని నీకు ఏం చేశాడంట? నివాస స్థలంగా చేశాడు. హల్లెలూయా. చూసారా? ఎందుకంటే బైబిల్ ఎక్కడికి వెళ్ళినా ఒకదానికి లింక్ ఉంటుంది.
అందుకే దేవుడు ఇంత బిగినింగ్ ప్రారంభంలో దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. దేవుడు ఈ భూమిని ఆకాశం సృజించినప్పుడు ఆయన చేసిన గొప్ప మంచి ఏంటంటే దేవుడు అన్నారంట, ఈ భూమిలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, వెలుగు లేదు, చీకటి లేదు, ఏమి లేదు. ఇంత స్టార్టింగ్ ప్రారంభంలో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే చీకటి అగాధ జలం పైన కమ్యూను దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచే ఉన్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యం నుంచి అంటే డైరెక్ట్ గా భూమికి వచ్చి ఉన్నారు. కానీ పాత నిబంధనలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు, యెహోవా, ముగ్గురు వారి వారి పనులు చేసేస్తుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ కనపడేది మనకు పాత నిబంధనలు ఎవరంటే యెహోవా దేవుడే కనపడతాడు. కానీ దేవుని ఆత్మ, ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకొక చోట దేవదూత అనే మాట వస్తుంది. ఆ దేవదూత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ముగ్గురు పాత నిబంధనలు కనపడతా ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చదువుతా ఉంటుంటే, అయితే ఈ సృష్టి ప్రారంభం ఎలాగైతే చాలా జాగ్రత్తగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబోయాను. ఎందుకంటే నీ సృష్టికర్త దేవుని గొప్పతనం ఏంటో నీకు నాకు అర్థమైతే ఇక ఏ విషయంలో కూడా నువ్వు కంగారు కూడా భయపడవు, ఏ విషయంలో దిగులు పడవు. ఎందుకంటే నీ దేవుడు సృష్టించే దేవుడు, లేని దాంట్లో సృష్టించే దేవుడు. లేనిది ఒకరికైతే కిడ్నీ, మనందరికి 2 కిడ్నీస్ ఉంటాయి కదా, ఒకరికి ఒక కిడ్నీ ఉంది. దేవుడు ఒక సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి క్రొత్త కిడ్నీ ఇచ్చేసింది. క్రొత్తది దేవుడు సృష్టించి, ఎందుకంటే అందుకే యోహాను సువార్త 14:14 నా నామములో మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అంటే ఆయన లేని దాన్ని కూడా సృష్టించిన దేవుడు. ఇంకా మనకి అర్థం అవ్వాలంటే పేతురు వల పట్టుకుంటూ ఉంటాడు, కానీ అక్కడ ఒక చేప కూడా పడలా. నిజమే, పేతురు సముద్రంలో ఎక్కడ చేపలు పడిందో బాగా తెలుసు, కానీ ఒక్క చేప కూడా పడిపోయేసరికి బాగా నిరాశతో నిస్పృహతో బయటకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ ఓడ ఎక్కి ఓడను కొంచెం లోతుకు నడిపించాడు. ఓడ లోతుకు వెళ్ళినప్పుడు ఆ ప్రేమ తెలుసా, యేసు ప్రభు వలవే అంటాడు. పేతురు అయ్యా నాకు ఒక చేప కూడా పడలేదు. అప్పుడు దేవుడు ఇప్పుడు వెయ్యి అంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆగ్రహంగానే వెంటనే ఎక్కడ లేని చేపలు దేవుడు అక్కడ ఏం చేశాడు, సృష్టించాడు. ఈజ్ ఏ క్రియేటర్, ఆయన పేరు సృష్టికర్త. ఇంకా సింపుల్ గా తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి యేసయ్యతో, యెహోవాతో, యేసు ప్రభువుతో పరిశుద్ధ ఏమనదు. ఒక ఆయన ఇట్లాగే వాదిస్తారంట, యేసు ప్రభు దేవుడైతే నాతో కనపడవు, నాతో మాట్లాడవు, నాకు కనపడు అది ఏదో వాదిస్తుంటే ఆయన ముందే చెప్పాడంట సేవకుడు, నువ్వేం అనదు, యేసు ప్రభువుతో, యెహోవాతో, ఇంకోటి సృష్టికర్త దేవా నన్ను బాగు చేయి. సృష్టికర్త అంటే దాంట్లో పేరు అనేది ఏమీ లేదు. సృష్టికర్త ఎవరైతే ఉంటారో ఆయన బాగు చేస్తారు. పలానా వ్యక్తి ఎవరు, ఎప్పుడైతే ఆ వ్యక్తి సృష్టికర్త అయిన దేవా నన్ను స్వస్థపరచు, ఆ టైంలో యేసు ప్రభు వచ్చి ఆ బుద్ధిని స్వస్థపరిచాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రారంభంలో మొదటి రోజు దేవుడు ఏమి సృష్టించాడంట, ఆకాశమును భూమిని. చూడండి, వెలుగు మంచిదంటే దేవుడు చూచాడు. 4వ వచనం, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు, వెలుగులకు పగలని చీకటికి రాత్రి. అంతేనా? ఇప్పుడు మనకి ఏం కనపడుతుంది, పగలు పూట పని చేసుకున్నా, రాత్రి పూట విశ్రాంతి తీసుకున్నాం. పగలకు వెలుగులకు పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాడు. అప్పుడు అస్తమయము ఉదయము కలగగా ఎన్ని రోజులైంది, ఒక రోజు అయింది. మొదటి ఫస్ట్ డే, మొదటి రోజు దేవుడు సృష్టించిన ప్రణాళిక. రెండో రోజు ఏం సృష్టించాడు చూడండి, త్వరగా 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా రెండో దినం ఆయను. రెండో రోజు దేవుడు ఏం చేశాడంటే
జలముల మధ్య ఒక విషాలను కలిగి ఆ జలమును ఈ జలము వేరుపరచగాక పలికెను. దేవుడు ఆ విషాలను చేసి విషాలు జలమును విషాలను జలము వేరుపరచగా ఆ ప్రకారమైంది. మీకు తెలుసా, మన భూమి కింద ఏముంది? 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 నీ ఒక్కదాన్ని తెలుసా? ఏముంది భూమి కింద? బోరేస్తే ఏమొస్తాయి? అది ఏ నీళ్ళైనా సరే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆకాశంలో ఏముంది? నీరు ఉంది. హల్లెలూయా. చూడండి, ఆ జలములో ఈ జలం దేవుడు ఏం చేశాడంట? వేరు చేసి ఈ జలము ఆకాశం కింద ఆ జలము ఆకాశం మీద పెట్టేశాడు. వర్షం రావాలంటే కింద వేడి ఆవిరి వెళ్ళి ఆకాశంలో, అందుకే పాత నిబంధనలో ఉంది, ఆకాశపు వాక్యములో ధూములు విప్పగా నోవా టైంలో ఏమొచ్చింది? 40 రోజులు వర్షం వచ్చేసింది. ఇంత జ్ఞానం గల దేవుడు నీ దేవుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఈరోజు చాలా చీపుగా, చాలా తక్కువగా ఆయన చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎవరో తెలిస్తే ఆయన అసలు క్రియేటర్ రా బాబు. ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదురా బాబు. ఆయన సృష్టించిన వాడు. ఈ రోజు నీవు ఉన్నావంటే, ఈరోజు తింటున్నావంటే, ఈరోజు తాగుతున్నావంటే ఆయన నేను సృష్టించిన దేవుడు. కరోనా టైంలో ఆక్సిజన్ ఎంతమంది తెచ్చిపోయారు? 3 మంది. ఆక్సిజన్ ఇప్పుడు మనకి ఆక్సిజన్ తీసుకున్నా తెలుసా? తీసుకున్నా లేదా? గాలి పెట్టుకున్నా లేదా? ఉండగలుగుతామా? ఫ్రీగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ రోజు ఈ ఆక్సిజన్, కరోనా టైంలో ఈ ఆక్సిజన్, ఈ గాలి లేక, ఆక్సిజన్ లేక చాలా మంది చచ్చిపోయిన. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, కొంతమంది సిలిండర్లు కొనుక్కు ఇంట్లో పెట్టుకున్నారు. దొరకదేమో, ఆక్సిజన్ దొరకదేమో. ఈరోజు స్వేచ్ఛగా పీల్చుకుంటున్నామంటే దేవుడు ఇవ్వబట్టి ఈ ఆక్సిజన్, ఈ గాలి పీల్చుకుని బతుకుతున్నాం. హల్లెలూయా. తిండి లేకపోయినా వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు బతకొచ్చాము. కానీ గాలి లేకపోతే బతకలేము. ఒక అన్నాడంట, వెటకారంగా చెడుగా మాట్లాడుతున్నాడు. దేవుడు లేడు, వదిలేదు, ఇది అన్నాడు. దేవుడు లేకపోతే నేను అది కనిపెడతా, ఇది కనిపెడతా. సరే కనిపెట్టు, మంచిదే. గాలి పీల్చుకోకుండా నువ్వు కనిపెట్టాను. గాలి పీల్చుకోకుండా నువ్వు ఏదైనా కనిపెట్టు, నీకు చేతనైతే. హల్లెలూయా. ఎప్పటి వల్ల కాదు, ఈ దేవుడు సృష్టించిన వాడు. మొదటిగా ఆకాశమును, భూమి ఆకాశం సృష్టించాడు. పగటికి వెలుగునియు, చీకటికి రాత్రికి రోజు చేశాడు. రెండో రోజు జలాలను సపరేట్ చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆ విషయాన్ని ఆకాశం పేరు పెట్టాను. అస్తమయం ఉదయం కలగా ఏమైందంట? రెండో రోజు అయిందంట. మూడో రోజు ఏం చేశాడు? 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడలు గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. చూడండి, ఈ ఆకాశం క్రింద జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడదు కాక పలుకగా ఆ ప్రకారం. మీకు తెలుసా, సైన్స్ చెప్పేది బుక్స్ లో ఉంది. దేవుని తెలుసా, భూమి కొంత భాగం ఎక్కువ శాతం ఏముందంట? వాటర్, నీరు ఉంది. కొన్ని దేశాలకు వెళ్తే మధ్యలో ఉండేది ఊరు, పట్టణం, ఆ దేశం మధ్యలో ఉండేది. చుట్టూరు ఏముంది తెలుసా? వాటర్. భూమి మీద దేవుడు అలా సిద్ధపరిచాడు. తర్వాత కదా ఆ దేవుడు ఆరిన నేలకు భూమి. మనం ఏమనిపిస్తున్నాం? భూమి. ఈ పేరు ఏమని పెట్టాడు దేవుడు? ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాడంట? భూమి అని పేరు పెట్టాడంట. జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడంట. మనం చీరాల వెళ్తే, విశాఖపట్నం వెళ్తే, మచిలీపట్నం వెళ్తే, అటు బంగాళాఖాతం కింద అరేబియా సముద్రం, అయితే కేరళ, కర్ణాటక అయితే అరేబియా సముద్రం కిందకి వెళ్తే హిందూ మహాసముద్రం చుట్టూ మన భారతదేశం చుట్టూ ఇటుపక్కన సముద్రమే, కింద సముద్రం.
శ్రీలంక కింద చెన్నై దాడి కంటే మన కింద బోర్డర్ మన ఇండియన్ మ్యాప్ కింద పట్ట అక్కడ సముద్రం ఉంటుంది. ఇది కర్ణాటక కేరళ అంటే సముద్రం ఉంటుంది. ఇటు మనం ఈ బోర్డర్ మన ఈస్ట్ రోజు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బోర్డర్ వెళ్తే ఇదో సముద్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు సముద్రం పేరు పెట్టాడు. తర్వాత 11 దేవుడు గడ్డిని విత్తనం నుంచి చెట్లు భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమించు ఫలవృక్షులు భూమి ఒలిపించును కాక పలకగా ఆ ప్రకారం ఆయన. ఇప్పుడు మనం జామకాయ విత్తనం వేస్తాం. జామకాయ విత్తనం వేస్తే జామకాయ ఎందుకు వస్తుంది? వంకాయ రావచ్చుగా, టెంకాయ రావచ్చుగా, ఇంకోటి రావచ్చుగా. జామకాయ వేస్తే జామకాయ ఎందుకు వస్తుంది? మామిడికాయ వేస్తే మామిడికాయ ఎందుకు వస్తుంది అంటే దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చేసాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ విత్తనము పంట పండాలి అని దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనంలో ఫలవృక్షులు ఒలిపింపగా అది మంచిదని దేవుడు చూచును. అస్తమయం ఉదయం కలగా ఏ రోజు అయింది? 3వ రోజు. వారానికి ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు ఎలా లెక్క పెడతాం? సోమ, మంగళ, బుధు, గురు, శుక్రు, శని, ఆది. ఆదివారం 7వ రోజు. మళ్ళా సోమవారం చేస్తే ఫస్ట్ డే స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, 3వ రోజు దేవుడు ఇది సృష్టించాడు. మళ్ళా మీరు వెళ్ళి 1వ అధ్యాయం బాగా చదవండి. తర్వాత 14వ రోజు మొదటి రోజు భూమి సృష్టించాడు. ఒక రోజు అయితే 2వ రోజు ఏమో ఆ యొక్క జలాలు వేరుపరిచాడు. 2వ రోజు అయితే 3వ రోజు ఏమో భూమిని సృష్టించాడు. దీని తర్వాత 3వ రోజు అయితే 4వ రోజు ఏమేమి చేస్తాం? పగటిని దేవుడు పగటిని రాత్రి వేరుపరుచినట్లు ఆకాశ విశాలముందు జ్యోతులు కలుగుని కాక అవి సూచనలు కాలంలో దిన సంవత్సరములు సూచించుటగా ఉండుగా కానీ భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలముందు జ్యోతులే ఉండుగా కానీ పలికింది. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పగటి నేరుకు పెద్ద జ్యోతిని, రాత్రి నేరుకు చిన్న జ్యోతిని నక్షత్రాలు చేసింది. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రి నేరుకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశ్రాంతి వాటి నుంచి అది మంచిదని దేవుడు చూచును. అస్తమయం ఉదయం కలుగా 4వ దినము. హల్లెలూయా. 4వ రోజు దీనికి కనపడితే ఆకాశం ఏం కనపడుతుంది మనకి? నక్షత్రంగా. ఈ పగలను ఏర్పడు సూర్యుడు అనే నక్షత్రం పెట్టాడు. ఏ నక్షత్రం? రాత్రి నేటికి ఏ నక్షత్రం పెట్టాడు? చంద్రుడు నక్షత్రం పెట్టాడు. ఆ రాత్రి కూడా అనేక నక్షత్రాలు మనకు కనపడతా ఉంటాయి. చిన్న చిన్న కనపడతాయి, కానీ ఏమో చాలా పెద్దది. కనపడే కొన్ని, కనపడని చాలా ఉంది. ఇవన్నీ చదువుకుంటే వచ్చేది, బుక్స్ లో ఉంటాయి. సైన్స్ అంటారు, కానీ సైన్స్ కన్నా ఈ బైబిల్లో ఉన్న మాటలే వాళ్ళు సైన్స్ అంటారు. దేవుడు సృష్టించాడు వీటిని. హల్లెలూయా. ఎవరు సృష్టించారు? ఆయన ఎవరు? ఒకవేళ ఏ పేరు పిలవాలో తెలియకపోతే సృష్టికర్త అయినా 4వ రోజు అయిపోయింది. 5వ రోజు ఏం చేశారు? చదవండి. అందరూ చూడండి, బైబిల్ చూడండి. చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురులుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించిన గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. ఆమేన్. హల్లెలూయా. 5వ రోజు ఏం సృష్టించాడు తెలుసా? ఈ రోజు జీవరాశులన్నీ సృష్టించాడు. ఈ రోజు చేపలు తింటున్నాం కదా, అవి ఎవరు సృష్టించారు? రొయ్యలు తింటున్నారు కదా, ఎవరు సృష్టించారు? పక్షులు నిలబడతాయా? పక్షులు. ఆ పక్షులన్నిటినీ, సముద్రంలో ఉన్న మత్స్యములన్నిటినీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఎవరు మొదలు చేశారంట? జీవము కలిగి చలించు వాటన్నిటిని వాటి వాటి జాతి ప్రకారం రెక్కల ప్రతి పక్షిని దేవుడు ఏం చేశాడంట?
సృజించెను. హల్లెలూయా. మనం సృజించామా, దేవుడు సృజించాడా? ఆయన సృజిస్తే మనం తెచ్చుకుని తిన్నాం, అంతేనా? మనం మా పక్షి మా చేపలు బరువు చేపలు రండి అంటున్నామా? అన్నీ అది చూడండి. మొదటి రోజు భూమి ఆకాశం, రెండో రోజు జలమును సృష్టించి, మూడో రోజు భూమిని ఆ యొక్క చెట్లు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడు ఒలిపించుదాకా, నాలుగో రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రం సృష్టించాడు, ఐదో రోజు ఈ పక్షులు ఈ మత్స్యములు చేపలు అవన్నీ సృష్టించాడు. 5 రోజులు ఏం సృష్టించాడంటే ఈ సృష్టిలో నీకు ఏం కనపడుతున్నాయో అవన్నిటిని దేవుడు ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? కనబడితే లేదు. మనకి ఏం కనబడితే బయటకెళ్తే పక్షులు ఉంటుంది, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, సముద్రం ఉంది. సముద్రంకు ఎల్లలేసి హద్దులేసి ఎవరు? ఇప్పుడే ఇవన్నీ తన నోటి మాట చేత సృష్టించాడు. 5 రోజులు అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క రోజు దేవుడు ఏ రోజు సృష్టించాడో మనకు తెలియాలి. 5 రోజులు అయిపోయిందా అక్కడ దాకా దేవుడు 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజు ఏం చేశాడు చూడండి. 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. చూడండి, పశువులు ఇప్పుడు ఎవరి లెక్క వచ్చింది? పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాక అని నోటి మాట చేత పలకంగానే అవన్నీ భూమిలో నుంచి వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాపు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇప్పుడు జంతువులు వచ్చేసి జంతువులన్నీ కూడా భూమి మీద నుంచి ఒక్కొక్క జంతువులను ఆయన సృష్టించండి. ఏ కుక్కలు కనపడ, పంది కనపడిన, ఏ జంతువులు, అడవి జంతువులు, సింహం కనపడిన, టైగర్ కనపడిన, జీబ్రా కనపడిన, ఏ నెమలి కనపడిన, ఏ జంతువులు కనపడినా ఆయనే దేవుడు వాటిని ఏం చేశాడంట? సృష్టించాడు. ఇది సృష్టించాడు. తర్వాత ఆలోచించి దేవుడికి 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, మనుషునిగా వారిని దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఈ 6వ రోజు చూడండి, 5 రోజులు సృష్టించాడు. ఇప్పుడు మాకు ఎందుకంటే ఇవాళ సృష్టించాలి, ఈ చేప ఏంటి, ఈ భూమి ఏంటి, ఈ పక్షులు ఏంటి, ఈ జంతువులు, ఈ వాళ్ళంతా మాకు రేపు ఈ వాళ్ళ లేకపోతే మనం లేవు, ఈ సృష్టి లేకపోతే మనం లేవు. మనకందరికి కావాలా? గాలి కావాలా? నాటడానికి నీళ్ళు కావాలా? కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి భూమి కావాలా? తినడానికి చేపలు కావాలా? జంతువులు కావాలా? జంతువులతో వ్యాపారం చేసుకోవడానికి జంతువుల మీద వస్తువులు వేసి మోసుకోవడానికి గాడిదలు జంతువులు కావాలా? ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. ఇవన్నీ సృష్టించిన తర్వాత ఎవరు సృష్టిద్దాం అనుకున్నాడు? మనిషిని సృష్టిద్దాం అనుకున్నాడు. ఆ మనిషిని ఎట్లా సృష్టిద్దాం అనుకున్నాడు? ఆయన స్వరూపం. చెప్పండి, ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఏమండి, 2 భార్యాభర్తలకు పిల్లలు పుట్టినే అచ్చం అమ్మలాగే నాన్నలాగే ఉండాలి అంటా ఉంటారు కదా. అసలు ఈ సృష్టి ప్రారంభమైనప్పుడే దేవుడు మనమందరము ఎవరి స్వరూపంలో పుట్టామని తెలుసా? దేవుడి స్వరూపం. దేవుడు ఆ జంతు స్వరూపంలో మనిషి పుట్టాలి అనుకోవాలా, పక్షుల స్వరూపంలో మనిషి పుట్టాలి అనుకోవాలా. దేవుడు కోరుకుంటే నా స్వరూపంలో మానవుడిని సృష్టించాలనుకున్నాడు.
హల్లెలూయా. మొదటి రోజు మంచిదన్నాడు, తనకి. రెండో రోజు మంచిదన్నాడు, మూడో రోజు మంచిదన్నాడు, నాలుగో రోజు మంచిదన్నాడు, ఐదో రోజు మంచిది అన్నాడు. కానీ ఆరో రోజుకి మానవుడు సృష్టిద్దాం అన్న టయానికి ఏం ఆలోచన వచ్చిందో ఆయనకి ఉపయోగించు. భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకి, భూమి మీద సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారం పలికను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసింది యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండేను. అప్పుడు అస్తమైన ఉదయం కలగగా ఎన్నో రోజు అయింది? ఆరో రోజు, 6th డే. ఆరో రోజున చాలా మంచిగా చూశాడు దేవుడు. ఏంటంట? ఎప్పుడు? ఆరో రోజు. మొదటి రోజు ఏమన్నాడు? మంచిది. రెండో రోజు మంచిది. మూడో రోజు బాగుందప్ప, భలే కలిగింది అన్నాడు. నాలుగు మంచిది అన్నాడు. ఐదో రోజు. కానీ ఆరో రోజు వచ్చేసరికి మానవుడు సృష్టించే ఆలోచించేసరికి ఆయన అనుకున్నాడు ఇది చాలా మంచిది, పర్ఫెక్ట్. ఇక పర్ఫెక్ట్నెస్ లోకి వచ్చేసి ఇక ఇప్పుడు ఏడో రోజుకి వచ్చేద్దాం. ఏడో రోజు ఏం జరిగింది? రెండో రోజు ఒకటో వచ్చు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకునే దినం. 6 రోజులు కష్టపడ్డాడు, 6 రోజులు ఈ సృష్టిని సృష్టించాడు, 6వ రోజు మానవుని సృష్టిద్దాము అనుకున్నాడు. 7వ రోజు ఆయన ఏం చేశాడంటే విశ్రమించాడు. అందుకే 7వ రోజు మనం దేవుని మందిరానికి వస్తాము. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు 6 దినములు కష్టపడు, 7వ దినం విశ్రాంతి దినం, అది ప్రభు దినం, అది పరిశుద్ధ దినం. నీవు ఆ దినములు మిస్ అవ్వద్దు, ఆ ఆదివారాన్ని మిస్ చేయొద్దు. నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళకోకుండా ఉండడానికి నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆ 7వ దినాన దేవుడు ఏం చేస్తాడంటే, 3వ వచనం, ఆ 7వ దినం మన దేవుడు ఆశీర్వదిస్తాడంట, పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? చెప్పండి చెప్పండి. 7వ దినం ఏం చేస్తాడు? అందరూ చెప్పండి. చదువు చెప్పండి ఆ మాట. చెప్పండి మళ్ళా కథ చెప్పండి. ఏ రోజు అంటే? 7వ రోజు ఏమంటాం మనం? హల్లెలూయా. 7వ రోజు పరిశుద్ధమైన ఆదివారం, పునరుద్ధాన దినం. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం ఏం చేస్తారంట? పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఒక సేవకుడు ఆమె అడుగుతాను, అమ్మా ఏంటమ్మా చర్చకు వచ్చే ఒక ఆమె ఏదో అమ్మా అడుగుతుంటే, అమ్మ అడిగితే అమ్మ ఏంటి మందిరం ఇది రావట్లేదు, ఎక్కడైతే ఒకటే బిజీ అంటున్నాడు. ఏమంటుందంట? ఒకటే బిజీ అంట. మీకంటే పని పాటలేదు కదా, మీరు వాటికి చెప్తారు, దేవుని మందిరాలు ఉంటారు, నాకు ఒకటే బిజీ అంట. ఎవరికి ఇస్తారు? హల్లెలూయా. ఈ రోజు మనిషికి ఏమైపోయాడంట? అన్ని విషయాల్లో బిజీ అయిపోయాడు. హల్లెలూయా. చూడండి, 7 రోజులు దేవుడు ఎలాగా దేవుడు సృష్టించాడు. ఇప్పుడు మానవులను ఎలా సృష్టించాడో చెప్తున్నాను జాగ్రత్తగా. అసలు ఈ భూమి మీదకి మానవుడు ఎలా వచ్చాడు? 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. చెప్పారు వర్షం ఎలా వచ్చిందో. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని. వర్షం రావడానికి తెలుసా? సైంటిస్ట్ చెప్పే మాటే, బైబిల్లో చెప్పే మాట. సైంటిస్ట్ ఎక్కడో వాళ్ళు చెప్తున్నా, ప్రతి సైంటిస్ట్ బైబిల్ చదవాలి, ప్రతి లాయర్ బైబిల్ చదవాలి. ఈ భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ బైబిల్ చదివాడు. తెలుసా మీకు? లాయర్ అందరూ బైబిల్ చదవాలి, డాక్టర్స్ అందరూ బైబిల్ చదవాలి. ఎవరైనా సరే ఈ బైబిల్ చదివిన వాళ్ళే వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు. ఎవరికి స్తోత్రం. ఎనస్థీషియన్ మత్తు మందు డాక్టర్ అంటారు. ఎనస్థీషియన్ ఆయన ఎక్కడి నుంచే తెలుసా? ఇక్కడి నుంచే. ఈ బైబిల్ చదివినప్పుడే
ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఒక అవ్వను సృష్టించాడు. ఒక ఎముకను తీసి దేవుడు ఆ ఎముకతో ఒక స్త్రీని సృష్టించాడు కదా. అలాగా ఆ గాఢ నిద్ర పుట్టినప్పుడు ఎలాగైతే ఆ ఎముకను తీసాడో, ఈ రోజు అనస్థీషియా అనే ఒక వ్యక్తి ఈ మందు కనిపెట్టాడు. ఆ యొక్క మత్తు ముందు కనిపెట్టాడు. ఆయన పేరే అనస్థీషియా. అవునా కదా? మీరు హాస్పిటల్ మనకందరూ తెలుసు, ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలనుకుంటున్నా? మత్తు మత్తుకి చచ్చిపోయిన శవం కింద దగ్గర ఏం మోసుకుంటాడు ఇది చేసుకుంటాడు. ఆ మత్తు దిగేంత వరకు వాడి ఇష్టం. మత్తు దిగిన తర్వాత మన మత్తులు మనకుంటారు. హల్లెలూయా. అందుకే ప్రతిదీ కూడా ఇప్పుడు మనిషి ఎలా సృష్టించాడు చూడండి. 7వ వచనం, దేవుడే యెహోవా నేల మట్టిలో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. ఏమైనా జీవాత్మ. నరుడు తన స్వరూపంలో దేవుడు మట్టిని తీసుకుని మట్టిని తీసుకుని దాన్ని ఒక బొమ్మగా తయారు చేసి తన స్వరూపం తను ఎలాగైతే ఉన్నాడో అలాగా ఒక బొమ్మను తయారు చేసేసి ఈ ముక్కులో ఈ నాసిక రంధ్రంలో దేవుడు ఏం చేశాడంటే జీవ ఆత్మను ఏం చేశాడంట? పూర్ణగా నరుడు ఏమైందంట? జీవాత్మ. మనకి ఇప్పుడు ఆత్మ ఉంది, మన ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన రోజు నేను మాట్లాడతాడా? వాడిని ఏమంటున్నావు? చచ్చిపోయిన శవం అంట. వాడికి మాట్లాడలేదు అంటే ఆత్మ వెళ్ళిపోయింది. వాడు ఒట్టి మట్టి శరీరమే ఉన్నాడు. మట్టి శరీరం తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? మనము మట్టిలోనే పెడుతున్నాం. అందుకే మన్నైతే మన్నుకు చేరులో ఆత్మ దాన్ని దయచేసినా దేవునికి చేరుతుంది. ఎంత గొప్ప మహాజ్ఞాని నువ్వు ఆరాధించే నీ దేవుడు నా దేవుడు, సృష్టికర్త దేవుడు. ఈ మానవుడైన ఆదాము సృష్టించి ఒక ఏదైనా తోట సిద్ధపరిచాడు. ఆ ఏదైనా తోటలో ఆ తోట అంతటిని నడపడానికి 4 నదులు ప్రారంభించేశాడు. అతను చదువుకుంటూ ఉండింది. ఆ నదులు వచ్చి ఆ తోటను కడుగుతా ఉంటాయి. ఆదాము ఒంటరిగా ఆ ఏదైనా తోటలో చక్కగా ఆ అన్ని ఫలాలు తింటూ ఉన్నాడు. ఒక ఫలం మాత్రం తినొద్దు అని చెప్పాడు. చక్కగా ఆదాము చక్కగా తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా తోటలో తిరుగుతూ ఉంటుంటే దేవుడు సాయంకాలం వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉంటాడు. చక్కగా అయితే నేను వచ్చినంత సేపు ఆదాము నాతో మాట్లాడుతున్నాడు, మరి నేను వెళ్ళిపోయిన ఎవరితో మాట్లాడతాడు? మనిషిగా నరుడికి జీవాత్మ ఉంది, జంతువులకి ఏం లేదు, ఆత్మ లేదు. అందుకే అవేం చేయలేవు, మాట్లాడలేవు. జంతువులు మాట్లాడలేవు. కాబట్టి మనిషిగా ఆదాము మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. నా స్వరూపం నేను నిర్మించుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మరి నేను ఇక్కడి నుంచి నేను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆదాము ఎవరు మాట్లాడతాను? అందుకు ఆలోచన చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వారికి సాగైన సహాయకురాలు చేయాలని ఒక స్త్రీని నిర్మించాడు దేవుడు. హల్లెలూయా. సహాయం తోడుగా కావాలంటే ఆరాధన సృష్టించారా? మొబైల్ సృష్టించచ్చు కదా దేవుడు. అది సృష్టి విరుద్ధం. సృష్టి డెవలప్ అవ్వాలంటే, సృష్టి అభివృద్ధి అవ్వాలంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉండాలి, ఒక మేల్, ఒక ఫిమేల్ ఉండాలి. ఒక మగ, ఒక ఆడ ఉంటేనే అది సృష్టి అభివృద్ధి చెందుతుంది. అందుకే దేవుడు ఆదాము సృష్టించిన తర్వాత మరొక ఆదాము సృష్టించాలి అనుకోవాలి. ఎవరు సృష్టించాలనుకున్నాడు? ఒక స్త్రీని సృష్టించాడు. స్త్రీని సృష్టించి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. చదువుకున్న తర్వాత ఉంది. ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాము అంటాడు, నా ఎముకలో ఎముక, నా శరీరమా నారి అనబడదు అని అంటూ చివరికి ఆదాము ఆమె ఏమైపోయాడంట తెలుసా? 2వ అధ్యాయం 20 ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు. ఎవరి పేరు పెట్టాడు? హవ్వా. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఆమె జీవముల ప్రతిదానికి తల్లి. ఆదాము హవ్వ. అప్పుడు ప్రారంభమైన సృష్టి. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? సృష్టి ఎలాగా దేవుడు సృష్టించాడో ఆ సృష్టి విధానం మనకు అర్థమైతే ఎవరు కూడా యేసు ప్రభు ఆ
ఆ కులస్తులకు సంబంధించిన వాడు, అమెరికా దేవుడు, ఇతర దేశాల దేవుడు ఎప్పుడు అంటావు. నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్టలు, నువ్వు వాడే ఫోను, నువ్వు నడిపే బండి, నువ్వు చూసే టీవీ, నువ్వు ఎక్కే ట్రైను, నువ్వు ఎక్కే విమానం, నువ్వు ఎక్కే వెహికల్, ప్రతిదీ కూడా క్రైస్తవులు కనిపెట్టింది. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవులు అవసరం లేదు, కానీ క్రైస్తవులు కనిపెట్టే వస్తువులు మాత్రం కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు పొలానికి దేవుడు కాదండి. ఫర్ టైం ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఒక సైతాను చెడు బీజం పోసాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరంటే సృష్టికర్త. ఆయన సృష్టించిన దేవుడు నిన్ను నన్ను కాదు, ఈ భూమిని సృష్టించిన దేవుడు, ఈ ఆకాశం సృష్టించిన దేవుడు, ఈ జంతువులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పగలు, రాత్రి, ఇవన్నింటినీ, చెట్లు, చేమలు, పురుగులు, అన్నిటినీ దేవుడు సృష్టించిన సృష్టికర్త అయిన ఆయన పేరే ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన అందుకే ప్రకటన అంటాడు, నేను ఆదియు అంతమైన వాడు, మొదటి వాడు నేనే, కనపడేవాడు నేనే. నీకు ఎదురుగా ఎవరైనా యేసు ప్రభు అమెరికా దేవుడు లేదా యేసు ప్రభు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అంటే చప్పడం పెట్టి వాడించాడు. లేదు సార్, ఆయన లేకపోతే సరే, ఆయన ఉంటే నీకు ముక్కు మూసుకుంటారా కాసేపు, ముక్కు మూసుకు కాసేపు ఉండరున్నా. సృష్టికర్త దేవుడు ఆయన ఇంకా అర్థం వరకు నువ్వు ఏ పేరు పెట్టుకోబావు, సృష్టికర్త దేవా అని మాట్లాడుకోవాలి. అంతేగాని ఒక వర్గానికి సంబంధించిన దేవుడు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు మనుషులు సృష్టించుకున్నారు. ఒక వర్గంకు దేవుడు, ఒక ప్రాంతానికి దేవుడు. కొన్ని తెలంగాణ రాష్ట్రానికి వెళ్తే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. కానీ ఇది నా దేవుడు కాదైనా, ఒక వర్గానికో, రాష్ట్రానికో, దేశానికో, మతానికో కాదైనా. ఈజ్ ఏ క్రియేటర్, ఇది సృష్టించిన సృష్టి. హల్లెలూయా. జంతువులు పేరు పెట్టారు తెలుసా? ఆదాము దగ్గర తీసుకొస్తే చూడండి ఏమని పేరు పెట్టాడంట. 19వ వచ్చి దేవుని యెహోవా ప్రతి భూజంతు ప్రతి ఆకాశ నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టుకుని చూచుటకు అతను ఎందుకు వాడిని రప్పించు. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. ఆదాము పెట్టాడు. కాపు బాగుంది, ముక్కు బాగుంది, ఇది ఎలిఫెంట్ అన్నాడు. ఎలుకొచ్చింది, చిన్నగా ఉంది కాబట్టి దీనికి ఏం పేరు పెట్టాలి, లైన్ వచ్చింది, సింహం వచ్చింది, అబ్బో ఇది పులి, అందుకే వాడు దాని పేరు పెట్టాడు సింహం అని పెట్టి. ఎవరు పెట్టారు? ఇది దేవుడు గారు పెట్టింది, ఆదాము పెట్టాడు. హల్లెలూయా. సృష్టించింది దేవుడు, వాటి పేరు పెట్టమంది ఎవరు? పెట్టమంది దేవుడు, పెట్టింది ఎవరు? హల్లెలూయా. ఇంకో విషయం చేస్తా, ఆదామును అవ్వను వీటి మీద మీరు ఏలుబడి చేయండి. సృష్టింతో సృష్టించి దేవుడు ఆదామును అవ్వకు అప్పగించాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేశారో, పాపం చేశారో, ఆ ఏదైనా తప్పు నుంచి వారిని దేవుడు వెలివేసేశాడు. పాపము చేయనంత కాలం సింహం ఆదాములు లోబడేది, పాము ఆదాములు లోబడేది, ప్రతి జంతువు రమ్మంటే వచ్చేది, కూర్చోమంటే కూర్చునేవారు. పాపము ఎప్పుడైతే మనిషికి ఎంత అయిపోయిందో ఆదాము అవ్వ అది చూసి భయపడ్డారు. చివరికి దేవుడు చూసిన భయపడిపోయారు. ఎప్పుడైతే తినొద్దున్న పండు తిన్నారో చెడు చదువుతున్నారు. అప్పుడు దాకా దేవుడితో చక్కగా సాయంకాలం పూట వారికి మహిమ కలిగిన వస్త్రాలు ఉంటాయి. వాళ్ళకి ఇలాంటి వస్త్రాలు కాదు. ఎప్పుడైతే పండు తినొద్దున్న పండు తిన్నారో వాళ్ళ పాపం వచ్చి సిగ్గు వచ్చేసి ఆపు చుట్టుకుని చెడు చదువు నిలిపారు. దేవుడు చెప్పాడు, ఆదామా ఎక్కడ చెడు చదువు అనుకోవడం ఏంటి? రోజు మాతో మాట్లాడచ్చు ఏంటి? ఏమన్నా ఏది నేను తినొద్దున్న పండు తిన్నావా? తిన్నానయ్యా డైరెక్ట్ చెప్పదా? నువ్వు నాకు ఇచ్చావే, అవనిచ్చావు కదా, ఆమె ఇచ్చింది, ఆమె తిని నాకు ఇచ్చింది, ఇద్దరు తిన్నా అంతే. ఇక అక్కడ దేవుడు ఏం చేసేస్తా, ఫస్ట్ సర్పానికి శాపం పెట్టాడు. అప్పుడు దాకా సర్పం నాకేది కాదు, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు,
పాపుతావు. చదువుకుని కావాలి 2 ఇచ్చాడు. ఇప్పుడు నుంచి నువ్వేం చేస్తావు? పాపుతావు. నువ్వు మనుషుల మధ్య ఏమవుతుంది? వైరం అవుతుంది. నువ్వేమో మనిషి పాదాలు తాకేస్తావు, వాడేమో నీ తల మీద ఏం చేస్తాడు? మన పాము ఎడగొట్టి తెచ్చిపోయింది, ఎడగొట్టాలి తల మీద పడ్డది. పాము తల మీద కొడితేనే పాము వచ్చిపోయింది. నడుము మీద తాపు కొట్టేవరకు మరలా వచ్చింది పేరుకి. తల మీద కొడితేనే దానికి ప్రాణం పోయింది. అందుకే దేవుడు శాపం పెట్టేస్తాడు. ఇప్పుడు అవధులకు వచ్చాడు. అబ్బా తినవద్దన్న కూడా తిన్నావా? ఓ ఈ శ్రమానికి ఇంకా ప్రయాసపడతావు, శ్రమలతో గర్భం ధరిస్తావు, నీ భర్త నీకు వాంఛ కలుగుతుంది, ఇట్లాంటి శ్రమలు వస్తాయి, నువ్వు ఇబ్బంది పడతావు. ఏమయ్యా ఆదాము చెప్పాక నీ తినవద్దనుకోండు, తిన్నావా? సరే చూడు నీ శ్రమ. నువ్వు చెమటోడితే కానీ నీ నోట్లోకి 5 ఏళ్ళు అలా ఈరోజు ఎప్పుడు పని చేసుకుంటున్నాం మనం. ఆనాడు ఏర్పాటైన శాపం. హల్లెలూయా. తిరుమల దేవుడు శ్రమ. ఈరోజు నీ దేవుడు, నా దేవుడు, మనందరం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సృష్టించిన సృష్టికర్త. 3 మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రసంగి గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మొదటి మాట ఏం చేస్తా? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడిని? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను ఏం చేయాలంట? చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలంట. ఎవరి గురించి? సృష్టికర్త గురించి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమల స్థానమిచ్చినావు, నాలో నిన్ను దాచావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. హల్లెలూయా. ఎవరంటైనా సృష్టికర్త అయినా సృష్టికర్త ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలంటే, స్మరణ తెచ్చుకోవాలంటే మొదటి మాట నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మొదటిగా ఇది గుర్తు పెట్టుకోండి, బాల్య దినము నుంచే సృష్టికర్తను స్మరించుకుంటూ ఉండాలి. ఎప్పటి నుంచి చెప్పండి? ఎప్పటి నుంచి? నెంబర్ 2 హోషే గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. హోషే గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ పేజీ నెంబర్ 745. 8:14 745. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. రెండోది, నీ సృష్టికర్త ఏం చేయకూడదంటే మరిచిపో. మొదటిది బాల్య దినము నుంచే సృష్టికర్తను ఏం చేయాలంట? స్మరించుకోవాలి. రెండోది, నీ సృష్టికర్తను ఏం చేయకూడదంటే మరిచిపోకూడదు. ఇశ్రాయేలీయులు మరిచిపోయారు. ఇశ్రాయేలు ఏం చేశారంట? మర్చిపోయారు. మళ్ళా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు వారు దేవుని సత్యమును ఆ. అసత్యమునకు మార్చి
చూడండి, సృష్టికి ప్రతిగా, సృష్టికర్తకు ప్రతిగా ఎవరు పూజిస్తారంట? సృష్టమును పూజిస్తారు. మనం పూజించాల్సింది ఎవరిని? సృష్టికర్తను. బైబిల్ వాళ్ళకి ఎవరికైనా మనం చెప్పండి, అయ్యా ఆ దేవుడు ఈ దేవుడు కాదయ్యా, నువ్వు మాటలతో ఏ మాట? సృష్టికర్త అంతే కదా. ఇవన్నీ సృష్టించు ఒక వ్యక్తి ఉన్నారు కదా, సృష్టికర్త. సృష్టికర్త అని నాకు తెలుసుకోండి అంతే చాలు. సృష్టి లోకం ఏం చేసిందంటే సృష్టికర్తకు ప్రతిగా, అంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో నక్షత్రాలు, భూమి, నీరు, అగ్ని, ఇవన్నీ సముద్రంలో జంతువులు, ఇవన్నీ దేవుడు సృష్టించాడా? ఇప్పుడు చెప్పుకున్నాం. ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు కాబట్టి మనం దేవుడిని ఆరాధించాలి. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి, చంద్రుడి దగ్గరికి వెళ్ళి, దుర్మతికి దండం పెట్టి మనుషులు ఎవరు పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిని పూజించకూడదు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించాలి. ఈ ఫోన్ కాదు, ఫోన్ కనిపెట్టిన వాడు విలువలు. ఎవరికి విలువలు? ఫోన్ కనిపెట్టాడు తప్ప. ఇంత జ్ఞానంతో, టెక్నాలజీతో ఈరోజు ఫోన్ లేకపోతే జీవితం లేదు ఎవరికి కూడా. ప్రపంచం అంతా ఫోన్ ఉంది. మంచి చెడు ఎవరికి గొప్ప ఫోన్ ఉంది, పాడైపోవాలని ఫోన్ ఉంది. ఎంత టెక్నాలజీతో దేవుడు ఆ వ్యక్తిని కనిపెట్టాడు. ఆ వ్యక్తిని మనం ఎవరు చెప్పుకుంటాం, ఎంత కనిపెట్టాడు ఫోన్ అని అనుకుంటాం. అంతేగాని ఫోన్ నమస్కారం పెట్టకూడదు. ఫోన్ నమస్కారం పెట్టడా? ఫోన్ నమస్కారం పెట్టకూడదు. ఫోన్ కనిపెట్టిన వాడిని అప్రిషియేట్ చేయాలి, వాడిని గౌరవించాలి. అలాగే సృష్టిని మనం పూజించకూడదు. సృష్టికర్తని ఏం చేయాలి? మనం పూజించాలి. అందుకే ఇశ్రాయేలీయులు సృష్టికర్తను పూజించుకోకుండా సృష్టిని పూజిస్తున్నారు. మర్చిపోయారట వాళ్ళు. మొదటేమో బాల్య దినమంది నీ సృష్టికర్త స్మరించుకున్నాడు. రెండవది నీ సృష్టికర్తను మర్చిపోవద్దు అన్నాడు. మర్చిపోవడం జరిగే పని ఏంటంటే దేవుడు వారినంట తుచ్చమైన అభిలాషకు అప్పగిస్తారంట, పాపానికి అప్పగిస్తారంట. అందుకే చాలా మంది ఈరోజు దేవుడిని మర్చిపోవడం వలన చెడు పనులు, చెడు కార్యాలు, మగవారు వివాహాలు చేసుకోవడం, ఆడవాళ్ళు వివాహాలు చేసుకోవడం, ఎక్కడ చూసినా అక్రమ సమం, ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోయిన కారణం చేస్తా వారు సృష్టి కర్తను మర్చిపోయి ఎవరు పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. కప్పలు పెళ్లి చేసి వాడబడిందా? హల్లెలూయా. అందుకే ప్రేమంటారు. రెండోది, మొదటి బాల్యం నుంచే సృష్టికర్తను స్మరించుకుంటూ ఉండాలి. రెండోది, సృష్టికర్తను మనం ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. మూడో మాట ప్రార్థన చేద్దాం. చూడండి, మూడో మాట మొదటి పేతురు 16వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు 4:16. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినా అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచబడు. 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి ఆరంభము కాలం వచ్చింది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయుని వారి గతి ఏమవును? మరి నీతిమంతుడే రక్షింపబడుటకు వ్యర్థం దుర్లభమైతే భక్తిహీనులు, పాపీయులు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మూడోది, మన ఆత్మలను మన సృష్టికర్తకు ఏం చేయాలంట? అప్పగించు. అయ్యా, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నీ ఆత్మ చెప్పుకుని నన్ను నువ్వు నడిపించు. యేసు ప్రభు అంత అయిపోయిన ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించు. ఆత్మ మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది యెహోవా పెట్టిన
దీపం. మనం ఈ రోజు మనం బ్రతుకున్నామండి, ఈ రోజు భూమి మీద పుట్టామండి, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి సృష్టికర్తను బాల్యం నుంచే స్మరించుకోవాలి, సృష్టికర్తను మర్చిపోకూడదు. సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకుని నీ ఆత్మ చెప్పుకొని నడిపించు ప్రభు అనాలే కానీ కొంతమంది అంట క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించలా అప్పుడు సిగ్గుపడాలి. చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నందుకు కొంతమంది అజ్ఞానస్తులు సిగ్గుపడుతున్నారు. లోకంలో క్రైస్తవులు నేను ప్రభు నమ్ముకున్నానని నలుగురిలో సిగ్గుపడితే మనం చచ్చిపోయిన తర్వాత దేవుడు పరలోకానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనం నమ్ముతున్నామని గట్టిగా బయటకు మనం చెప్పలేకపోతే రేపు పరలోకంగా దేవుడు ఎలా ఒప్పుకుంటామని ఈ రోజు చాలా మంది సిగ్గుపడుతున్నారు. ప్రభు నమ్ముకున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అది చదువుకున్న వాళ్ళైనా, స్కూల్లోనైనా, కాలేజీలైనా, ఊర్లోనైనా, పల్లెటూరులైనా, పట్టణాల్లోనైనా, పక్కనైనా యేసు ప్రభు నమ్ముకున్నాను తప్పేమో కాకుండా యేసు ప్రభు నమ్ముకున్నాను తప్పేమో సిగ్గుపడాల్సిన విషయం కాకుండా యేసు ప్రభువుని కాదు, ఆ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు నమ్ముకోను. సృష్టికర్త నమ్ముకోను నేను ఎందుకు భయపడాలి? సిగ్గుపడుతున్నారంటే ఈరోజు చాలా మంది అంటున్నారు. ఆ పేరు బట్టి క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్నారు, ఆ పేరు బట్టి దేవుడు ఏం చేయాలంట మహిమపరచాలి. కానీ యేసు ప్రభువు నమ్ముకున్నానని నలుగురు చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా మనం ఏమకూడదంట సిగ్గుపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దేవుడు ఈ 3 విషయాలు, మొదటిగా బాల్య దినము నుంచి మన సృష్టికర్తను ఏం చేయాలంట స్మరించుకుంటున్నాడు. రెండోది మన సృష్టికర్తను మనం మర్చిపోకూడదు. మూడోది మన సృష్టికర్తకు మన ఆత్మను వల్ల అప్పగించాలి. కాబట్టి ఈ లోకంలో ఆయన ఆత్మ చేత మనం నడిపించబడాలి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రదర్శిస్తున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయం పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధి అయినా సరే ఆయన మానను మధురముగా మార్చగలిగే లేని దానిని నిర్మించే దేవుడు, సృష్టించే దేవుడు, కలిగి చేసే దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. ఆయన పేరు సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు మనం ఆ గొప్ప సృష్టి, ఈ లోకంలో ఆయన సృష్టిని ఎలాగ దేవుడు సృష్టించాడో ఒక్కసారి మనం ఆలోచించుకొని ఆ సృష్టికర్తను మనము మన కుటుంబం నిత్యము ఆయన స్మరించుకుంటూ క్రైస్తవులు ఆయన సిగ్గుపడక ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డగా మనం ఉండాలని, ఆ యొక్క సృష్టికర్తను ఎన్నడూ కూడా మనం మర్చిపోకుండా మన ఆత్మను ఆ సృష్టికర్త అప్పగించుకుంటూ ఆయన ఆత్మచేత నడిపించబడాలని ప్రార్థన చేద్దాం. మనమందరం కలుగొసుకున్నట్లయితే మీరు ఎవరైనా ప్రేరేపించబడేవారు ఉంటే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరూ కలుగొసుకున్నాం.